విద్యార్థులకు శుభోదయం. ఈ వీడియోలో 6వ తరగతి 5వ పాఠం శతక సుధ గురించి మనం చెప్పుకోబోతున్నాం. శతకము అంటే 100 పద్యాలు కలిగినది, లేదంటే 100 కన్నా ఎక్కువ పద్యాలు, 101, 108 వరకు ఇలా 100కు దాటి ఉండే పద్యాలను ఆ పద్య ప్రక్రియను శతకము అని మనం చెప్పుకుంటాం. సుధ అంటే అమృతం, అంటే అమృతం వంటి శతక పద్యాలను ఈ పాఠంలో పరిచయం చేయడం జరిగింది. 8 మంది శతక కవులు రచించినటువంటి శతకాల్లోంచి మంచి అమృతం వంటి ఒక్కొక్క పద్యాన్ని మనకి పరిచయం చేస్తూ ఈ పాఠంలో విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటి విలువలతో కూడినటువంటి విషయాలను పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఈ పాఠాన్ని మనం తెలుసుకోబోయే ముందు ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అని మీ తెలుగు వాచకంలో 42వ పేజీలో ఇవ్వడం జరిగింది. ఒకసారి బొమ్మను బాగా పరిశీలించండి. కింద ప్రశ్నలకి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న, ఈ బొమ్మలో ఎవరెవరున్నారు? బొమ్మ చూడగానే మనకి తెలుస్తుంది. ఈ బొమ్మలో గురువు గారు 4 శిష్యులు గురువు గారి ముందు కూర్చొని ఉండడం మనం చూడగలుగుతున్నాం. రెండవ ప్రశ్న, గురువు గారు ఏం చెప్తున్నారు? గురువుగారు ఎప్పుడైనా ఏం చెప్తారు? మంచి విషయాలను, ముఖ్యమైన విషయాలను, లేదంటే పద్యాలను ఇలా చెప్తూ ఉంటారు. మీకు తెలిసిన ఒక పద్యం చెప్పండి అని అడిగారు. మీకు తెలుగులో 2వ తరగతి నుంచే మీకు చిన్న చిన్న పద్యాలను పరిచయం చేయడం జరుగుతూ ఉంటుంది. తెలుగువారిగా మనకి పద్యాలు అనేవి నోటికి తిరుగుతూ ఉండాలి. మీకు తెలిసిన పద్యం ఏదైనా సరే ఇక్కడ మీరు చెప్పొచ్చు. అనగనగరాగా అతిశైల్యుచునుండు, ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన పద్యం అక్కడ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ పాఠం ద్వారా ఈ పాఠం పూర్తి అయ్యేసరికి విద్యార్థుల్లో అభివృద్ధి చెందేటటువంటి లక్షణాలు, లేదంటే అభివృద్ధి చెందే సామర్థ్యాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ పాఠం ద్వారా మీరు నైతిక విలువలు ఏంటో తెలుసుకుంటారు. లేదు అంటే ఉత్తమ పౌరులుగా సమాజంలో ఏ విధంగా మనం ఎదగాలి అన్న విషయాలను విద్యార్థులు తెలుసుకోగలుగుతారు. శతకం అంటే ఏంటి, శతక కవులు పద్యాల ద్వారా ఏ ఏ విషయాలను తెలియచేశారో మీరు గ్రహించగలుగుతారు. తర్వాత ఉత్తమ విద్యార్థుల లక్షణాలు ఎలా ఉండాలి, మరి అటువంటి లక్షణాలు మీలో ఉన్నాయో లేదో మిమ్మల్ని మీరు గమనించుకొని ఉత్తమ లక్షణాలు పెంపొందించుకునే ప్రయత్నం మీరు చేయగలుగుతారు. తర్వాత ఈ పద్యాల ద్వారా ఎలాంటి వారితో స్నేహం చేయాలో కూడా మీకు తెలుస్తుంది. ఉత్తమమైన స్నేహితులను ఎంచుకోగలగడం, మంచి వారితోనే మనం స్నేహం చేయాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, పెద్దల పట్ల ఏ విధంగా నడుచుకోవాలనే విషయాలను మీరు గమనించగలుగుతారు. పద్యాల్లో కఠిన పదాలు, కొత్త పదాలు, ఆ యొక్క పదాలకు అర్థాలు, పద్యాలని కంఠస్థం చేసే పద్ధతిని తెలుసుకుంటారు. భావాలను సొంతంగా రాయగలిగేటట్టుగా మీరు అభివృద్ధి పొందగలుగుతారు. ఇక పాఠం తెలుసుకోయే ముందు పాఠం యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూద్దాం. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. తెలుగు సాహిత్యంలో రచనా విధానాలనే ప్రక్రియలు అని అంటూ ఉంటారు. దీనికి ముందు పాఠం మనం చూసుకుంటే లేఖ ప్రక్రియకు చెందినది. ఇక్కడ ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. మరి శతకం అంటే ఏంటి, ఆ ప్రక్రియ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. శతకం అంటే 100 పద్యాలు ఉండాలి, మ్యాక్సిమం 108 వరకు ఉంటాయి. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు కూడా ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. మకుటము గీత గీసుకోండి. మకుటము అంటే కిరీటం అని అర్థం. రాజుకి కిరీటం ఎంత అందాన్ని తీసుకొని వస్తుందో అలాగే ఈ యొక్క పద్యాలకు మకుటం అనేది అంత అందాన్ని తీసుకొని వస్తుంది. ఆ 100 పద్యాలు ఏవైతే ఉంటాయో ఆ శతకంలో ప్రతి పద్యానికి కూడా ఆ మకుటం అనేది పదం కానీ పాదం కానీ, పాదం అంటే లైన్, ఆ 4 లైన్లలో ఒక లైన్గా కానీ, లేదంటే ఒక్కొక్కసారి 2 లైన్లుగా కూడా, 2 పాదాలుగా కూడా మకుటం అనేది కలిగి ఉంటుంది. ఆ వచ్చిన మకుటం అనేది అన్ని పద్యాలకి కూడా పునరావృతం అవుతుంది. దాన్నే మకుట నియమం అంటారు. శతక పద్యాలన్నింటికీ ఆ యొక్క ప్రక్రియ ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీ తాత, భరతసింహ, భవ్యచరిత శతకాల పద్యాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కలిపి 8 రకాల పద్యాలు ఇక్కడ ఉండడం జరిగింది. మనకి మొదటి పద్యం
రాగయుక్తంగా పద్య ఆలాపన చేయడం, రాగయుక్తంగా చదవడం, తర్వాత భావయుక్తంగా అర్థాలతో మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పద్యం, ఇది బద్దెన రచించినటువంటి పద్యం. సుమతి శతకంలోది బద్దెన కవి రచించినటువంటి పద్యం. పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులు తను బొగడనెగడక పరులలిగిన నలుగడతడు పరముడు సుమతి. పరనారి సోదరుడై, సోదరుడు ప్లస్ ఐ, సోదరుడై మనం అలా విడదీయొచ్చు. పరధనమునకు ఆశపడక, అంటే కాక దీర్ఘం ఉంది, అక్కడ దీర్ఘం ఆ. పరధనమునకు ఆశపడక పరులకు హితుడై, హితుడై కూడా రెండు మనం విడదీయొచ్చు. హితుడు ప్లస్ ఐ, ఐత్వం మనం విడదీయొచ్చు. పరులు, తను దా దగ్గర తాగా మారుతుంది. పద్యాల్లో కచ్చడి తపాలు గజడి దబాలుగా మారితే అవి మీరు గమనించాలి. చిన్న గీత గీసుకోండి దా దగ్గర. తను బో బా కూడా పాగా మారుతుంది. పొగడ నెగడక, బరులు అలిగిన అంటే పా, మళ్ళీ బా కింద చిన్న గీత గీసుకుని పరులు, పరులు అలిగినన్ అలుగడు అతడు, అలిగినన్ అలుగడు అతడు పరముడు సుమతి. ఇలా పదాల విభజన అనేది పద విచ్ఛిత్తి అంటారు దీన్ని. అంటే పెద్దగా ఉన్న పదాలని మనం విచ్ఛిత్తి చేయడం పద విచ్ఛిత్తి అంటారు. ఈ యొక్క పద్యాల్లో ఇది మనకి తెలియాలి. పదాల విభజన అనేది ఎలా జరుగుతుంది, పద విచ్ఛిత్తి ఎలా జరుగుతుంది మనకి తెలియాలి. సుమతి భావంలో ఫస్ట్ మనం సుమతిని మనం చెప్పుకోవాలి. సుమతి అనేది మకుటం, గీత గీసుకోండి. బద్దెనకి కూడా గీత గీసుకోండి. సుమతి శతకకర్త ఎవరు అని అడిగితే మీకు బద్దెన అని చెప్పాలి. మొదటి సుమతి, సుమతి అంటే ఓ మంచి బుద్ధి కలవాడా అని అర్థం. మీకు అర్థాలు కూడా ఇస్తూ ఉంటారు. సుమతి అంటే ఏంటి, ఓ మంచి బుద్ధి కలవాడా. పరనారి, పరాయి స్త్రీలకు, నారి అంటే స్త్రీ, నారి అంటే అర్థం ఏంటని కూడా అడుగుతారు. నారి అంటే స్త్రీ, పరాయి స్త్రీలకు అంటే ఇతర స్త్రీలకు సోదరుడే, సోదరుడిగా ఉంటూ. పరధనమునకు, పరులు అంటే ఇతరులు, ఇతరుల సొమ్ముకు, సొమ్ము అన్న ధనమైన ఒక్కటే. ఆశపడక, ఆశించకుండా. పరులకు హితుడై, ఇతరులకు మేలు చేసేవాడే. హితము అంటే మేలు, గీత గీసుకోండి. హితము మేలు మీనింగ్స్ ఇస్తారు. పరులు తనన్ పొగడ నెగడక, ఇతరులు తనను మెచ్చుకుంటే పొంగిపోకుండా. పరులు అలిగిన్ అలిగడతడు, ఇతరులు కోపగించినప్పుడు తాను కోపగించుకుంటా ఉండేవాడు. పరముడు సుమతి అన్నాడు కదా, పరముడు అంటే ఉత్తముడు, వాడే ఉత్తముడు. ఉత్తముడు అంటే ఎవరు, ఉత్తముని లక్షణాలు ఏంటి అని మీకు అడిగే అవకాశం ఉంది. ఉత్తముడు లక్షణాలు ఏంటి మళ్ళీ ఒకసారి చూద్దామా. భావంలో మంచి బుద్ధి కలవాడా, స్త్రీలందరికీ సోదరునిలా మెలగాలి, ఫస్ట్ క్వాలిటీ. ఇతరుల ధనానికి ఆశపడకూడదు, సెకండ్ క్వాలిటీ. ఇతరుల మేలు కోరుతూ మనం ఉండాలి. ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తనపై కోప్పడ్డా తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటారో ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు, ఉత్తముడు అని అర్థం. ఉత్తముడు లక్షణాలు ఏంటి, గొప్పవారి లక్షణాలు ఏంటి అంటే ఈ యొక్క 4 లక్షణాలు మీరు రాయాల్సి ఉంటుంది. రెండవ పద్యం, ఇది ధోర్జటి గారు రచించినటువంటి శ్రీకాళహస్తేశ్వర శతకంలోది. శ్రీకాళహస్తేశ్వర అనేది మకుటం. దీనికి కొడుకుల్ పుట్టరటంచు నేర్తుర వివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టర కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడిసెం పుత్రులు లేనియా సుకునకుం, బాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్ష పదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు భావయుక్తంగా పదాలు అనేది విడదీయడం చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తిలో వెలసిన శంకర. అవివేకుల్ తెలివి లేని వారు. కొడుకుల్ పుత్రులు. పుట్టరటంచు అంటే పుట్టరు ప్లస్ అటంచు మన పదాలను విడదీయొచ్చు. పుట్టరు అటంచు 2 పదాలు కలిపి పుట్టరటంచు అనే ఒకే ఒక పదంగా ఏర్పడింది. ఇలాంటి పదాల కింద మీరు గీతలు గీసుకొని పదాలను ఎలా విభజిస్తున్నారో మీకు తెలియాలి. కౌరవ రాజు అయిన ధృతరాష్ట్రునికి
పుట్టరటంచు పుట్టలేదని జీవన భ్రాంతులు ప్లస్ అయి బ్రతుకు మీద వ్యామోహం కలవారై ఏడ్తురు ఏడుస్తారు. కౌరవ ప్లస్ ఇంద్రునకు కౌరవేంద్రునకు ఈ పదం కూడా మనం విడదీయొచ్చు, గీత గీసుకోండి. కౌరవరాజైన ధృతరాష్ట్రునికి అనేకుల్ లెక్కలేనంత మంది కొడుకుల్ పుట్టరు ప్లస్ ఏ పుత్రులు పుట్టలేదా? వారి వలన ఏ గతుల్ పడసెన్ ఏ ఉత్తమ లోకాలను పొందగలిగాడు? పుత్రులు లేని ఆ సుకునకున్ కుమారులు లేని ఆ సుఖమహర్షికి, సుకునకున్ అంటే సుఖమహర్షికి పుత్రులు లేరు అయినప్పటికీ దుర్గతులు వాటిల్లేనే చెడ్డగతులు కలిగాయా? కొడుకులు లేనంత మాత్రాన మంచి గతులు కలగవా? అపుత్రకునకున్ కుమారులు లేని వారికి మోక్ష పదంబు మరుజన్మ లేకుండా మోక్షము పొందుట చెడునే తప్పిపోతుందా? అలా జరగదు. చెడును ప్లస్ ఏ చెడునే. భావం చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివిలేని వారు బాధపడుతూ ఉంటారు. ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు ఉన్నారు. వారి వల్ల ధృతరాష్ట్రునికి ఏ మేలు జరగలేదు. అందరూ దుర్మార్గులే, అవునా కాదా? పాండవులు 5 మంది అయినప్పటికీ వాళ్ళు సమాజ హితవు కోరి బ్రతికారు కాబట్టి వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు. వారి వల్ల ధృతరాష్ట్రునికి ఏ మేలు జరగలేదు. అదే సుఖమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించకపోవడం జరగదు. చాలా మంది మతాచారాల్లో పుత్రుడు కలగాలి, పుత్రుడు అంటే పున్నామి నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు, కుమారుడు లేకపోతే మాకు జన్మే లేదన్నట్టుగా కుమారుడు కోసం ఎదురు చూస్తే సందర్భంలో ఎంతమంది ఆడపిల్లలైనా వాళ్ళు అలాగా ఉంచుకుంటూనే ఉంటూ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వ్యామోహం పిచ్చి మనకు ఉండకూడదు. కుమారుడైనా కూతురైనా ఒకటే విలువ. కుమారుడు మాత్రమే మనకు కలగాలి, వాళ్ళ వల్లే మనకి ఉత్తమ గతులు సిద్ధిస్తాయి అనేటటువంటి స్వభావాల్లోంచి ఆ యొక్క మనసులోంచి మనం బయటపడాలి అని ఇక్కడ కవి చెప్పడం అనేది జరిగింది. దోర్జటి గారు ఈ కాళహస్తేశ్వర శతకంలో మనకి ఎంతో చక్కగా వివరించారు. శ్రీకాళహస్తేశ్వర అనేది ఈ పద్యానికి మొకుటం. 3వ పద్యం. చెప్పకు చేసిన మేలునొకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును తప్పేయని చిత్తమందు తలపు కుమారి. చెప్పకు చేసిన మేలు ఒకప్పుడైనా కానీ దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన అదియును తప్పేయని దా తాగా మారుతుంది. ఇక్కడ పైన నదియునులో ఆ అదియును తప్పేయని చిత్తమందు తలపు కుమారి, ఇక్కడ దా తాగా మారుతుంది. గీతలు గీసుకోండి. ఇక్కడ కుమారి అంటే ఓ అమ్మాయి అని అర్థం. కుమారి అనేది మకుటం. సర్కిల్ చేసుకోండి, గీత గీసుకోండి. ఈ పద్యానికి మకుటం ఏంటి అని అడగొచ్చు. కుమారి, దాని చుట్టూ చిన్న గీత గీసుకోండి. పక్కి వెంకట నరసింహ కవి. కుమారి శతక కర్త ఎవరు? పక్కి వెంకట నరసింహ కవి. ఒకప్పుడు ఒక ప్లస్ అప్పుడు ఎప్పుడైనా ఒకసారి అయినాను కానీ అయినా కూడా చేసిన మేలు చెప్పకు. నీవెవరికైనా మంచి చేస్తే ఎవరితోనూ చెప్పొద్దు. దాని హర్షింపరుగా అలా చెప్పినట్లయితే మెచ్చుకోరు. హర్షింపరు అంటే మెచ్చుకోరు. గొప్పలు చెప్పిన నదియును తప్పే అని నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకున్నా అదియు అలా చెప్పడం కూడా తప్పు ప్లస్ ఏ ప్లస్ అని తప్పే అని పొరపాటే అని చిత్తమందు చిత్తము ప్లస్ అందు చిత్తమందు మనసులో. చిత్తము అంటే మీనింగ్ మనసు, చిత్తము మనసు. తలపుము ఆలోచన చేసుకో. మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఏదైనా చిన్నది మేలు చేస్తే 10 మంది చెప్పుకుంటూ ఉంటాం. ఆ పెన్ను నేనే ఇచ్చాను, ఆ బుక్ నేనే ఇచ్చాను, ఆమె వేసుకునే బట్టలు నేనే ఇచ్చాను. చేసిన మేలుని 10 మందితో మనం చెప్పకూడదు, దాని ప్రతిఫలం ఉండదు. అలా గొప్పలు చెప్పుకుంటే మనకి విలువ ఉండదు. కాబట్టి గొప్పలు చెప్పుకోవద్దు, అది చాలా తప్పు అని నువ్వు మనసులో అనుకోవాలి. మనసులో అనుకొని గొప్పలు ఎప్పుడు చెప్పుకోవద్దు, ఎదుటి వాళ్ళు మెచ్చుకోరు అని ఎంతో చక్కగా ఈ యొక్క కుమారి శతకంలో వివరించడం అనేది జరిగింది. భావం. ఓ కుమారి, నీవు ఇతరులకు చేసిన మేలుని ఎప్పుడూ బయటకు చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవ్వరూ మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో. నీకు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే అవకాశం దొరికినప్పుడు నీకు చేతనైనంత సహాయం చెయ్యాలి తప్ప కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా చెప్పొద్దు అని చాలా విషయాల్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మనం చేసిన మేలు అవకాశం దొరికినందుకు మనం చెయ్యాలి. చేసే సహాయం 10 మందితో మనం ఎప్పుడు గొప్పలు చెప్పుకోవద్దు. తర్వాత పద్యం.
నీరము తప్తలోహమున నిల్చి యనామకమైన సించు ఆ నీరమే ముచ్చమట్లు నళినీదల సంస్థితమై తనర్చు ఆ నీరమే సుక్తులో బడి మణిత్వము కాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లధము మధ్యము ఉత్తము గొల్చు వారికిన్. ఇక్కడ ఎంతో చక్కగా నీరము తప్త లోహమున నిల్చి అనామకము ప్లస్ ఐ అనామకమై నశించున్ ఆ నీరమే నళినీదళ సంస్థితమై ముచ్చము ప్లస్ అట్లు ముచ్చమట్లు తనర్చు ఆ నీరమే సుక్తిలో బడి సమంచిత ప్రభన్ మణిత్వమున్ కాంచు అధమున్ మధ్యమున్ ఉత్తమన్ కొల్చు వారికి పౌరుష వృత్తులు ఇట్లు ఇలాగే ఉంటాయి. చూడండి, నేరము అంటే నీరు మీనింగ్స్ అడుగుతారు. తప్త అంటే బాగా కాలిన తప్త లోహమున నిలిచి, లోహము అంటే ఇనుము. ఇక్కడ తప్త లోహం అంటే బాగా కాలిన ఇనుము మీద మనం వాటర్ వేసామనుకోండి, ఆ నీరు నిలుస్తుందా? అప్పుడే ఎండిపోయి ఆవిరైపోద్ది. చూడండి, ఇస్త్రీ చేసే వాళ్ళు దగ్గర కానీ, లేదంటే అమ్మ దోశ వేసేటప్పుడు కానీ ఆ పెంక మీద వాటర్ ఇలా వెయ్యండి, వెంటనే ఆవిరైపోయి పొగొస్తుంది. మనకి ఆ నీళ్లు మనకు కనిపించవు. అనామకమే నశించును, ఏ మాత్రం కనబడకుండా ఆవిరైపోతుంది. అదే నీరు, ఆ నీరమే అదే నీరు నళినీదళ సంస్థితమై. నళినీదళము అంటే తామర ఆకు. తామర ఆకులు చూడండి, దాని మీద నీటి బొట్టు ముచ్చాల మెరుస్తూ ఉంటది. సంస్థితమై నిలబడి ముచ్చమట్లు తనర్చు ముచ్చములాగా ప్రకాశిస్తుంది. ఆ నీరమే సుక్తిలో పడి సమంచిత ప్రభన్ ముచ్చపు చిప్పలో పడి. సుక్తిలో పడి అంటే ముచ్చపు చిప్పలో, అదే నీరు ముచ్చపు చిప్పలో చక్కని కాంతులు గల మణిత్వమును కాంచు విలువైన మణిగా ముత్యంగా మారిపోతుంది. చూడండి, ఒకే నీరు అనేది ఒకే ఒక్కటి, అది ఉండే ప్రదేశాలను బట్టి దాని రూపం అనేది మారుతూ ఉంటుంది. చూడండి, కాలే ఇనుము మీద ఆవిరైపోతుంది, నళినీదళ ఆ యొక్క పత్రాల మీద, తామరాకు మీద పడితే చక్కగా మెరుస్తూ ఉంటది. అదే ముచ్చపు చిప్పలో కనుక పడితే అదే నీరు ముత్యాలు మనకు తయారవుతాయి. చూడండి, ఆబ్జెక్ట్ ఒక్కటే. అలాగే నీచుడు, మధ్య రకం, గొప్పవాడు, ముగ్గురు విషయాల గురించి చెప్తున్నారు. అధముడు అంటే నీచుడు, అర్థాలు ఇస్తారు. మధ్యముడు అంటే మధ్య రకం వాడు అడిగితే తప్ప సహాయం చేయడు. అధముడు అంటే నీచుడు, వాడు అడిగినా సహాయం చేయడు. ఉత్తముడు అంటే అడగకుండానే వాడు చేయగలిగినటువంటి సహాయం చేయగలుగుతాడు. ఇలా ఈ ముగ్గురులో కూడా ఆ ముగ్గురు మనుషుల యొక్క ప్రవర్తనలు ఇలాగే ఉంటాయి అని ఇక్కడ నీచుడు, మధ్య రకం, గొప్ప వాళ్ళ యొక్క లక్షణాలని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మనం ఎలాంటి వాళ్ళతో మనం కలిసి జీవనాన్ని సాగిస్తామో, ఎలాంటి వాళ్ళతో స్నేహాన్ని పెంచుకుంటామో మనం కూడా అలానే తయారవుతాము అన్న ఉద్దేశాన్ని ఇక్కడ ఈ యొక్క కవి ఏనుగు లక్ష్మణ కవి గారు ఎంతో చక్కగా వివరించడం అనేది జరిగింది. ఇక్కడ భావం చూడండి, కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి, ఆ నీళ్లే తామరాకు మీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి, ఆ నీళ్లే ముచ్చపు చిప్పలో పడితే మణులుగా మారుతాయి, అంటే ముత్యాలుగా మారుతాయి. మనిషి అధములలో చేరితే అధముడవుతాడు, మధ్యములలో చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములలో చేరితే ఉత్తముడవుతాడు. అంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్నది మనకు ముఖ్యం. నీచులతో స్నేహం చేస్తే మనం కూడా నీచులంగా మారిపోతాం. కాబట్టి మనం ఎప్పుడూ ఉత్తములు, మంచి స్వభావాలు కలిగిన వారితోనే స్నేహం చేయాలన్నది ఇక్కడ విద్యార్థులు గమనించాలి. తర్వాత పద్యం. వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసిగనుమికన్ భేదంబు సేయకెన్నడు సాధుల కనుగొన్న సేవ సల్పుము తనయా. భావయుక్తంగా చూద్దాం. వాదంబులు ఆడకు ఎప్పుడు, వాదంబులు ఆడకు ఎప్పుడు అంటే వాదములు ఆడకు ఎప్పుడు, మోదంబున నిన్ను నీవు మురిసి కనుమికన్ భేదంబు సేయకు ఎన్నడు సాధుల కనుగొన్న సేవ సల్పుము తనయ. తనయ అనేది మకుటము. కౌకుంట్ల నారాయణరావు యొక్క శతకకర్త. గీతలు గీసుకోండి, వీటిని మీరు కంఠస్థం చెయ్యాలి. వాళ్ళ కాలం కూడా మీకు ఇవ్వడం జరిగింది. కాలము, మకుటము, శతకకర్త, ఈ విషయాలు మీరు నేర్చుకోవాలి. కవి గురించి అడిగితే పరిచయాలు రాయగలగాలి. ఇక్కడ ప్రతిపదార్థాన్ని విడదీయడం చూద్దాం. తనయా, మనం ఎప్పుడు కూడా ఆ యొక్క మకుటం మొదట తీసుకొని చెప్పాలి. భావంలో కూడా ఎవరి గురించి చెప్తున్నారు అన్నది
మనం సంబోధించాలి ప్రతిపదార్థాల్లో. తనయ ఓ కుమార, ఎప్పుడు వాదంబులాడపోకు. వాదములు అంటే వాదనలు, గొడవలు, తగాదాలు, ఎప్పుడూ కూడా అనవసరమైన వాదనలు చెయ్యకు. నిన్ను నీవు మురిసి గనుమికన్, నిన్ను నువ్వు పరిశీలించుకొని ఇకపై మోదంబున కనుము, ఆనందంగా చూసుకో. ఎన్నడు ఎప్పుడు కూడా భేదంబు చేయకు, భేదభావం చూపించకు, అంటే వ్యత్యాసాలు చూపించకు. సాధులను కనుగొన్న సేవ స్వల్పం. సాధులు అంటే మంచివారు, సాధువులు అంటారు అంటే మంచివారు. వాళ్ళని కనుగొంటే చూస్తే కనుక వాళ్ళకి తప్పకుండా నువ్వు సేవ చెయ్యు అని విద్యార్థులకు తెలియచేస్తూ ఉన్నారు. ఏం చెయ్యాలి? భావం చూడండి. ఓ తనయ, తనయుడు అంటే కుమారుడు అని కూడా వస్తుంది. మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అనవసరమైన వాదాలు చెయ్యకు, ఎప్పుడు ఎదటి వాళ్ళతో గొడవలు, ఆర్గ్యుమెంట్స్ చెయ్యకు. నిన్ను నువ్వు పరిశీలించుకొని సంతోషంగా ఉండు. మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా. ఎవరి పట్ల భేదభావం చూపకు, మంచి వారికి సేవ చేయి. ఎవరి విషయంలో కూడా నువ్వు వ్యత్యాసాలు చూపించు. అందరినీ ఒకేలా ప్రేమించు. మంచి వాళ్లకు మంచిగా సేవ చెయ్యు. నీకంతా మంచే కలుగుతుందని మంచి లక్షణాలను ఇక్కడ బోధించడం అనేది జరుగుతుంది. అంటే శతకకర్తలు మరి ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకి ఏ విధంగా హితవు బోధిస్తూ ఉంటారు, అలాగే శతకకర్తలు సమాజానికి హితవు కలగాలని వాళ్ళు ఉపమానాల రీతిలో పోలికలు చెప్తూ ఈ యొక్క శతక పద్యాల వలన విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఇలా శతక పద్యాలను రచించడం జరుగుతూ ఉంటుంది. సమాజానికి మేలు జరగాలని, విద్యార్థులు మంచి భావి పౌరులుగా ఎదగాలని, విద్యార్థి దశలోని ఈ పద్యాల ద్వారా మంచి విలువలను పెంపొందించుకుంటారనే ప్రయత్నం వీళ్ళు శతక పద్యాల ద్వారా శతక కవులు మనకి ఈ పద్యాలు అందించడం జరిగింది. తర్వాత పద్యం. మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియే, నీ మానవతలోని మాన్య స్థానంబనే గాంధీ తాత సద్గుణ జాత. సిరిసెనగల్ కృష్ణమాచార్యులు రచించినటువంటి శతకంలోని పద్యం ఇది. ఇక్కడ మానవుడే మాధవుండు అను జ్ఞానంబున ప్రజల సేవ సలుపుము, అదియే నీ మానవతలోని మాన్య స్థానము అనే గాంధీ తాత సద్గుణ జాత. ఇక్కడ సద్గుణ జాత అంటే మంచి గుణములు కలవాడా గాంధీ తాత. ఓ గాంధీ తాత, మానవుడే మనిషే, మాధవుండను భగవంతుడనే. మాధవుడు అంటే అర్థం అడుగుతారు. మానవుడు అంటే మనిషి, మాధవుడు అంటే భగవంతుడు. జ్ఞానంబున ప్రజల సేవ సలుపుము, తెలివితో ప్రజలకు సేవ చెయ్యి. అది నీ మానవతలోని మాన్యస్థానము, అదే నీ యొక్క మానవత్వానికి గౌరవాన్ని కలిగించే విషయము అనే అన్నాడు. భావం. మంచి గుణాలు కలవాడా, మనిషే భగవంతుడనే ఆలోచనలతో ప్రజలకు సేవ చెయ్యి. అట్లా చేయడమే మానవత్వానికి ఉన్నత స్థానం అని గాంధీ తాత చెప్పాడు, గమనించు అని సిరిసెనగల కృష్ణమాచార్యులు మనకి ఈ పద్యాన్ని మనకి పరిచయం చేయడం జరిగింది. మనం ఏం చేయాలి? మనుషుల్లోనే దేవుడు ఉన్నాడని, మనుషుల యొక్క అవసరాలను తీర్చి మనం సేవ చెయ్యాలి అని మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అవసరాల్లో ఉన్న మనుషుల్ని మనం ఆదుకోవాలి. దూరంగా కనబడిన దేవుడి చేసేదానికన్నా కనిపించే ప్రత్యక్షంగా ఉన్న పేదవాళ్ళకి మనం సహాయం చేసి ఆదుకోవాలి. మానవుడే మాధవుడు, మాధవుడు అంటే దేవుడు. మనుషులకి చేస్తే మనం దేవుడికి చేసినట్టే అన్న నిజాన్ని నువ్వు తెలుసుకొని సేవ చెయ్యు అని చెప్తున్నారు. నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము కలుగువాడు, కాలనాగు కన్న కడు ప్రమాదంబయా, బాలనారసింహ భరత సింహ. నొసట వెక్కిరించి, నోట నవ్వును చూపి, జా ప్లేస్ లో చా, కడుపు నిండా విషము కలుగువాడు, గా ప్లేస్ లో క, కచ్చడి తపాలు గజడి దబాలు గుర్తుపెట్టుకోండి. కాలనాగు కన్న కడు ప్రమాదంబు అయ్యా, బాలనారసింహ భరతసింహ. సూరోజు బాలనరసింహాచారి గారు రచించినటువంటి శతకంలోని పద్యం ఇది. బాలనరసింహ భరతసింహ అనేది మకుటం, ఇది పాదం మొత్తం ఉంది, గమనించండి. వేమన శతకంలో కూడా విశ్వదాభిరామ వినురవేమ అని ఒక లైన్ మొత్తం ఉంటది. ఇక్కడ కూడా 4వ పాదం అంటే పాదము అంటే లైన్, 4వ లైన్ మొత్తం మకుటమే, అది గీత గీసుకోండి. భరతసింహ అంటే భారతదేశంలో పుట్టిన ఓ సింహమా, బాలనరసింహ నొసట వెక్కరించి నోట నవ్వును చూపి, కనుబొమ్మలతో వెటకారం చేస్తూ నోటితో సంతోషాన్ని చూపించి, కడుపు నిండా విషము కలుగువాడు, పొట్ట నిండా విషాన్ని ఉంచుకున్నవాడు. కాలనాగు అంటే నల్లనాగు పాము కడ, కాల అంటే నలుపు,
నల్లగా ఉన్న నాగుపాము కంటే కడు అంటే మిక్కిలి ప్రమాదం భయా, అపాయకరమైన వాడయ్యా. అంటే ఏంటి? మన మీద కడుపు నిండా విషము చేదు నింపుకొని బయటికి మాత్రం నవ్వుతూ ఆహా ఓహో నీకన్నా లేరు, నీ హ్యాండ్ రైటింగ్ ఇంత బాగుంటది, నువ్వు ఇంత అందంగా ఉంటావని పొగుడుతూ ఉంటారు. కానీ పక్కన మన గురించి చెడుగా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదం. నల్లని నాగుపాము విషం వేస్తే ఎంత ప్రమాదమో వీళ్ళు కూడా అలాంటి ప్రమాదం. బాగా చూసుకొని స్నేహం చెయ్యు అని చెప్తున్నారు. భావం బాలనారసింహ భరతసింహ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్నవారు కాలనాగు కంటే ప్రమాదకరమైన వారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కడుపులో విషం పెట్టుకోవడం అంటే మన మీద కోపం ద్వేషం పెట్టుకుంటూ బయటికి మాత్రం తీయగా మాట్లాడుతూ ఉంటారు. కడుపులో ఇసం నాలుకన తీపి అని అంటూ ఉంటారు కదా సామెత, ఇలాంటి వాళ్ళని గురించే. చివరగా తప్పు చేసి కూడా తమ తగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు, ఒప్పుకొనడి వారు గొప్ప మనీషులు, భరత వంశ తిలక భవ్య చరిత. ఇక్కడ కూడా చివరి పాదం అంతా మకుటమే. భరత వంశ తిలక భవ్య చరిత అనేది మకుటం. డాక్టర్ టివి నారాయణ గారు ఈ యొక్క శతకకర్త. భరత వంశ తిలక అంటే భరత వంశంలో శ్రేష్ఠుడా, భవ్య చరిత పవిత్రమైన నడవడి కలవాడ, తప్పు చేసి కూడా తమదగు తప్పును, పొరపాటు చేసి కూడా, తప్పు అంటే పొరపాటు, తాము చేసిన పొరపాటును కప్పిపుచ్చువారు కలుషమతులు. కలుషమతులు అంటే దుర్మార్గులు, గీత గీసుకోండి. కనబడకుండా చేసేవారు, ఒప్పుకొనిడి వారు గొప్ప మనీషులు. తమ తప్పును ఒప్పుకునేవారు గొప్ప బుద్ధిమంతులు. మనీషులు అంటే బుద్ధిమంతులు. మనం తప్పు ఎప్పుడైనా మన వల్ల తెలుసో తెలియకో తప్పు జరిగిపోతే ఆ తప్పును మనం ఒప్పుకోవాలి, కానీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఇంకో 10 తప్పులు మనం చెయ్యకూడదు. ఎప్పుడూ కూడా యథార్థంగా ఉండాలి. మన వల్ల తప్పు జరిగితే అది వెంటనే ఒప్పుకోవాలి, అక్కడతో అది సరి అయిపోద్ది. కానీ దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉన్నామంటే మనస్సాక్షి అనేది గద్దిస్తూనే ఉంటది. మనం తప్పు చేశామని మనం గిల్టీగా ఫీల్ అవుతూనే ఉంటాం. కాబట్టి తప్పుల్ని ఎప్పుడు కప్పిపుచ్చుకోవద్దు. స్నేహితులైనా, మీ యొక్క చుట్టాలైనా, తల్లిదండ్రులైనా తప్పు జరిగిపోయింది వెంటనే ఒప్పేసుకోవాలి, క్షమాపణ అడగాలి, మళ్ళీ వెంటనే సరి చేసేసుకోవాలి. ఇక్కడ భావం భరత వంశానికి తిలకం వంటి వాడా, మంచి నడవడికి కలవాడా, తప్పు చేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవాడు, తాము చేసిన తప్పును ఒప్పుకునేవారే గొప్పవారు అని ఇక్కడ ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. మీరు ఈ యొక్క పద్యాలన్నీ కూడా సొంతగా రాయడం, సొంతగా అంటే కంఠస్థం చేసి చూడకుండా రాయడం నేర్చుకోవాలి. భావాన్ని సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి, ప్రశ్నలు ఇచ్చారు, వీటిని సొంతగా రాసే ప్రయత్నం చెయ్యండి. సృజనాత్మకత, స్వీయ రచన, పదజాలం, వ్యాకరణాంశాలు వచ్చే వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.